అర్జున్, నువ్వొక్కడివే నీతి న్యాయం మాట్లాడుతూ ఈ సమాజాన్ని మార్చి బాగు చేయలేవు. నువ్వు ఎక్స్పోజ్ చేస్తున్న కార్పొరేట్ కంపెనీస్ అన్నీ నీ మీద కేసులు పెడుతున్నారు. దేర్ ఆర్ 32 లాసూట్స్ అగేన్స్ట్ యూ. నీ చుట్టూ శత్రువులు పెరిగారు. నువ్వు చేస్తున్న ఈ సమాజ సేవకి ఒక 4-5 సంతోషంతో చప్పట్లు కొట్టొచ్చు. బట్ యూ డోంట్ నో ది పవర్ ఆఫ్ ది కార్పొరేట్స్. దే ఆర్ వైట్ కాలర్డ్ డర్టీ క్రిమినల్స్. నీ గురించి వద్దులే, నిన్నే నమ్ముకుంటూ బతుకుతున్న వారి గురించి కొంచెం ఆలోచించు. జస్ట్ డోంట్ మెస్ విత్ దట్. ఇట్స్ టూ డేంజరస్. థ్యాంక్ యూ సార్. అంట పప్ప. నొప్పి పుడుతోందా? పాప గడ్డం గుచ్చుకుంటోంది. దొంగ, గడ్డం గుచ్చుకుంటుందా నీకు? బంగారు తల్లి. అందుకే మమ్మీ పప్పి ఇష్టం కదా నీకు? మమ్మీ పప్పి కావాలా నీకు? చందు, ఏమైంది? అది నిన్న సాయంత్రం ఆడుతున్నప్పుడు కింద పడి గీసుకుంది అర్జున్. చందు, షీ కాంట్ అఫెండ్ టు గెట్ హర్ట్. జాగ్రత్తగా చూసుకోవాలి కదా. అర్జున్, నీకు తెలుసు కదా నేను తన విషయంలో ఎంత సీరియస్గా ఉంటానని. ఒక్కొక్కసారి మాట వినట్లేదు అర్జున్. ఇలాంటిది ఏదైనా చేసుకుంటుంది. నన్నేం చేయమంటావు? ఎన్నిసార్లు చెప్పాను నీకు? పప్పా, నేను ఇకపై చాలా జాగ్రత్తగా ఉంటాను, సరేనా పప్పా? సరే సరే, ఇప్పుడు తండ్రి కూతురు ఇద్దరు ఔటింగ్ వెళ్తున్నారు కదా, ఇలా మాట్లాడుతూ కూర్చుంటే లేట్ అవుతుంది. పదండి, ఇద్దరు రెడీ అవ్వండి. రా, తొందరగా వెళ్ళి రెడీ అయ్యారమ్మా. అర్జున్. బంగారం, అమ్యూజ్మెంట్ పార్క్ చాలా పెద్దదిగా ఉంటుంది తెలుసు కదా. వాటర్ గేమ్స్ ఉంటాయి, జాగ్రత్తగా ఆడుకోవాలి. నాన్న ఇబ్బంది పెట్టకూడదు. అమ్మా, నాకు అన్నీ తెలుసు. నీకు అన్నీ తెలుసు. ఇది తగిలించుకో. రెడీనా? గుడ్ గర్ల్. చందు, నువ్వు కూడా వస్తే బాగుంటుంది కదా. ఐ విష్ ఐ కుడ్ కమ్ అర్జున్, బట్ చాలా పనులున్నాయి, నీకు తెలుసు కదా. సరేరా, వెళ్దామా? బాయ్. జాగ్రత్త, జాగ్రత్త బంగారం. ఆద్య, ఫుల్ ఫన్నీగా ఉంటుంది. పప్పా, నీకు నేనంటే ఇంత ఇష్టం? నాకు ఆద్య అంటే చాలా ఇష్టం. నాకు ఈ ప్రపంచంలో నీకంటే ఎవ్వరూ ఇష్టం లేదు. అంత ఇష్టం నువ్వంటే. సరే, ఇట్స్ మై టర్న్. నీకు నేనంటే ఎంత ఇష్టం? పప్పా, నాకు ఆకాశం నుంచి భూమి వరకు నువ్వంటే ఇష్టం. అవునా? అంత ఇష్టమా నాన్నంటే? పప్పా, మీరు
మీరు చేసే పని చాలా డేంజర్ అంటా కదా. ఎవరు చెప్పారు నీకు? అమ్మ మాట్లాడేటప్పుడు అంకుల్ చెప్పారు, నేను అప్పుడే విన్నాను. లేదు బంగారం, పప్పా ఇస్ టూ స్ట్రాంగ్. పప్పాకి భయం లేదు. మళ్ళీ మళ్ళీ ఫైట్ చేస్తాను. ఐ విల్ నెవర్ గివ్ అప్. ఓకేనా? పప్పా నువ్వు గ్రేట్. థ్యాంక్ యూ డార్లింగ్. ఆద్య బంగారం, అమ్యూజ్మెంట్ పార్క్ వచ్చేసింది. ఇక్కడే కూర్చో. ఐ హావ్ సర్ప్రైజ్ ఫర్ యూ. దిస్ ఇస్ ఫర్ యూ. గడ్డం గుచ్చుకుంటుంది. ఎప్పుడు గడ్డు గుంచుకుంటుంది నీకు. దీన్ని ఓపెన్ చేద్దామా? డాల్ఫిన్. నా ఫేవరెట్ డాల్. థ్యాంక్ యూ పప్పా. హే, రెడీ. వెళ్దామా? దా. సారీ. ఆద్య, నీ ఫేవరెట్ బర్గర్. గడ్డం గుచ్చుకుంటుంది. ఇంకా గడ్డం గుచ్చుకుంటూనే ఉందా? ఒక నిమిషం. హలో హలో. ఏం చేస్తున్నారు మీరు? సార్, మిమ్మల్ని మీ అమ్మాయిని ఫోటో తీస్తున్నాను సార్.
మీరు మీ అమ్మాయి చాలా క్యూట్గా ఉన్నారు, అందుకే ఫొటోస్ తీస్తున్నాను. అయినా కూడా ఓ మాట అడగాలి కదా. అడిగుండాలి, నేను తప్పు చేశాను. ఐఎమ్ సారీ. మీరు ఒక పని చేయండి, మీ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఇవ్వండి, నేను ఫొటోస్ పంపిస్తాను. మ్, హలో. ఏమైంది సార్? ఏమైంది సార్? ఏమైంది సార్? ఏమైంది సార్? ఏమైంది సార్? అసలు నువ్వేం చెప్తున్నావు అర్జున్? ఆద్య లేకుండా నేను అసలు బ్రతకలేను అర్జున్. నీ ప్రొఫెషన్ ఎంత రిస్క్ అని నాకు తెలుసు, కానీ నీ పనికి నేను ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు. కానీ నువ్వేంటంటే పాపని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్తున్నావు. పాప ఎక్కడుందో, ఏం చేస్తోందో? చందు, మన ఆద్యకి ఏమీ కాదు. ఐ ప్రామిస్ యూ. మన ఆద్య ఎక్కడున్నా సరే నేను వెతికి తీసుకొస్తాను. ఎక్కడ్రా ఆద్య? చెప్పు, రేయ్, చెప్పురా. సార్, సీసీటీవీలో ఎటువంటి ఫుటేజీ లేదు. అందులో అసలు ఎలాంటి క్లూ దొరకలేదు. ఎవరో కావాలనే చేసినట్టుంది సార్.
వాడు శత్రువుల మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఇవన్నీ చేస్తున్నాడనిపిస్తోంది. సార్, ఈ కేసు ఫైల్ చేసి 3 నెలలు అవుతుంది. ఇప్పుడు వరకు ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు. ఐ థింక్ వీ షుడ్ క్లోజ్ ఇట్. Let's try some other options. ఓకే సార్. ఓకే సార్. ఈ దేశంలోనే పేరు పొందిన సక్సెస్ఫుల్ క్రైమ్ రిపోర్టర్ ఇప్పటి వరకు ఎన్నో కార్పొరేట్ ఫ్రాడ్స్ని ఎక్స్పోజ్ చేశారు. టాప్ మోస్ట్ బిజినెస్ టైకూన్స్ వాళ్ళందరికీ ఒక నైట్ మేర్గా ఉన్నారు. అంత గొప్ప వ్యక్తి ఇలా బిహేవ్ చేయడం ఏమైనా బాగుందా? నా కూతురు కిడ్నాప్ అయి 3 నెలలయ్యింది. ఇంతవరకు మీకు ఎటువంటి క్లూ దొరకలేదు. పైగా ఎటువంటి డిమాండ్స్ రాలేదు. ఈ విధంగా ఉన్నప్పుడు నా శత్రువులు ఎవరో తెలుసుకొని వాళ్ళని ఫాలో చేసి క్వశ్చన్ చేయడం తప్ప, అడగడం కూడా తప్పేనా? అందుకని మీరు తలుచుకున్న వాళ్ళందరి మీద అటాక్ చేసుకుంటూ వెళ్తారా? మీ వల్ల ఎంతమందికి ఇబ్బంది అయిందో తెలుసా? మీ ఫీలింగ్స్ నాకు అర్థమవుతుంది. వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. 3 నెలలైంది నా కూతురు కిడ్నాప్ అయ్యి. ఐ కాంట్ వెయిట్ ఎనీమోర్. ఐ నో యూర్ డూయింగ్ ఎనీ బెస్ట్, బట్ ఇట్స్ నాట్ బెస్ట్ అంటిల్ టు యూ ఫైండ్ హర్. ఆద్య ఈజ్ అలైవ్. నా కూతురు బతికే ఉంటుంది. ఐ విల్ ఫైండ్ హర్ ఇన్ మై ఓన్ వే. చందు, చందు, నువ్వు ఏ ప్రాజెక్ట్ గురించి రీసెర్చ్ చేస్తున్నావు? లూసిడ్ డ్రీమ్స్ అనే కాన్సెప్ట్ గురించి ప్రాజెక్ట్ చేస్తున్నాం. లూసిడ్ డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి నాకు ప్రతి ఒక్క డీటెయిల్ కావాలి. ఇవ్వవా ప్లీజ్? ఆ డీటెయిల్స్ నీకెందుకు అర్జున్? అది నేను చెప్పలేను, నీకు తర్వాత చెప్తాను కదా. ఐ వాంట్ టు నో ఎవ్రీథింగ్ అబౌట్ లూసిడ్ డ్రీమ్స్. ఆ ప్రాజెక్ట్కి చెందిన ప్రతి ఒక్క డీటెయిల్ నాకు కావాలి. ఓకే, ఐల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ. లూసిడ్ డ్రీమ్స్ అనేది ఒక స్పష్టమైన కళ అని అర్థం. ఆ కలకనే వ్యక్తికి తను కలలో ఉన్నానన్న విషయం పూర్తిగా గుర్తుంటుంది. అలాగే ఆ కలలో జరుగుతున్న ప్రతి ఒక్క సిచ్యువేషన్ మీద ఆ వ్యక్తికి కంట్రోల్ ఉంటుంది. అయితే లూసిడ్ డ్రీమ్స్ అంటే కళ? ఆ, కలే, కానీ మనకంటున్న కళ లాంటిది కాదు. ఇట్స్ ఎ డిఫరెంట్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆల్ టుగెదర్. సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు మనం ఎక్కడైనా వాకింగ్ వెళ్తాం అనుకో, మనకి తెలిసిన వాళ్ళు వస్తే వాళ్ళని ఆపి మాట్లాడతాం. అవన్నీ మన మైండ్లో రిజిస్టర్ అయి ఉంటాయి, మనకి గుర్తుంటుంది. బట్ చాలామంది మన వాకింగ్ వెళ్తున్నప్పుడు మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళెవరూ మనకి గుర్తుండరు. కానీ మన చుట్టూ జరుగుతున్న ప్రతి ఒక్క విషయం మన సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయి ఉంటుంది. ఇలా రిజిస్టర్ అయిన ప్రతి ఒక్క సిచ్యువేషన్ని ఎల్డి ద్వారా బ్రెయిన్ ఫ్రీక్వెన్సీని సెట్ చేసి ప్రతి ఒక్క విషయాన్ని రివైండ్ చేసి తెలుసుకోవచ్చు. దగ్గర వాళ్ళు మిస్ అయ్యి
మెంటలీ చాలా వీక్గా ఉన్న పేషెంట్స్కి మేము లూసిడ్ డ్రీమ్స్ని థెరపీగా యూజ్ చేస్తాం. ఈ థెరపీ ద్వారా మిస్ చేసుకున్న వాళ్ళు మిస్ అయిన వాళ్ళని వర్చువల్గా చూడగలరు, వాళ్ళని ఫీల్ చేయగలరు, వాళ్ళతో మాట్లాడగలరు. చాలా రియలిస్టిక్గా ఫీల్ అవ్వడం వల్ల థెరపీ అయ్యాక వాళ్ళ మనసుకి సంతోషంగా ఉంటుంది. థెరపీని ఉపయోగిస్తారా? ఈస్ దేర్ ఎనీ ప్రూవెన్ కేస్? అఫ్ కోర్స్ దేర్ ఆర్ మెనీ ప్రూవ్డ్ కేసెస్. ఇన్ఫ్యాక్ట్ లూసిడ్ డ్రీమ్స్ అనేది నిన్న మొన్న వచ్చిన విషయం కాదు. దీని గురించి ఇంకా చెప్పాలంటే మహాభారతంలోనే రాసుంది. కర్ణుడు కుంతిదేవి. కుంతిదేవి కర్ణుడి కన్న తల్లి అని తెలియక ముందే లూసిడ్ డ్రీమ్స్ ద్వారా ఇద్దరు ఒకరినొకరు మీట్ అయ్యేవారట. కుంతిదేవి కర్ణుడికి చెప్పిందంట, బాబూ, మనమిద్దరం తల్లి కొడుకులైన కలలో మాత్రమే కలుసుకోగలవని. అలాగైతే లూసీ డ్రీమ్స్ మూలంగా మనం ఆజ్ఞానం వెతకడానికి ఏదైనా క్లూ దొరకొచ్చు కదా? నో అర్జున్, యాజ్ అ సైంటిస్ట్గా నేను దీన్ని ట్రీట్మెంట్ కోసమే యూజ్ చేయగలను. చందు ప్లీజ్, నేను ఆల్రెడీ దాని గురించి చదివాను. చాలా దేశాల్లో ఈ కాన్సెప్ట్ని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కోసం వాడారు. దే హ్యావ్ సక్సీడెడ్. చందు ప్లీజ్, వై కాంట్ వీ ట్రై వన్స్? నో అర్జున్, ఇందులో ఫాలో చేయాల్సిన చాలా రూల్స్ ఉన్నాయి. ఎల్స్ ఇట్ కుడ్ బి ఎ లైఫ్ థ్రెటనింగ్ ప్రాసెస్. నేను ఆల్రెడీ ఆది అని కోల్పోయాను. ఐ కాంట్ అఫోర్డ్ టు లూజ్ యూ అట్ ఎనీ కాస్ట్ అర్జున్. ఐ కాంట్. చందు, ఏ రూల్స్ ఉన్నా సరే నేను వాటిని ఫాలో అవుతాను. ప్లీజ్ లెట్ మీ ట్రై, ప్లీజ్. నువ్వు డ్రీమ్లో ఉన్నావా లేదా అని తెలుసుకోవడానికి వీ నీడ్ టు టేక్ అ రియాలిటీ చెక్. దీన్ని మేము షార్ట్గా ఆర్సీ అని అంటాం. మనం దీన్ని ఎలాగైనా సెట్ చేసుకోవచ్చు. దేన్ని సెట్ చేయాలి? జనరలీ యాజ్ అ క్లాక్. నువ్వు కలలో ఉన్నప్పుడు నీ వాచ్ని ఒకసారి చూసుకో. అందులో చిన్న ముళ్ళు, పెద్ద ముళ్ళు మాత్రమే పనిచేస్తూ ఉంటాయి. సెకండ్స్ ముళ్ళు పనిచేయదు. దట్ మీన్స్ యు ఆర్ ఇన్ అ డ్రీమ్ అని అర్థం. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ చైమ్ బెల్. నువ్వు కలలోంచి బయటికి రావాలంటే దీన్ని ప్రెస్ చేయాలి. దీన్ని ప్రెస్ చేసిన వెంటనే నీ బ్రెయిన్ వేవ్ ఫ్రీక్వెన్సీ చాలా డిస్టర్బ్ అవుతుంది. అప్పుడే నువ్వు కలలోంచి బయటికి రాగలవు. ఇంకో విషయం గుర్తుపెట్టుకో, నువ్వు చైన్ బెల్ ప్రెస్ చేసినా చేయకపోయినా వితిన్ 10 minutes ఆటోమేటిక్గా నువ్వు కలలోంచి బయటికి వస్తావు. 10 minutes కంటే ఎక్కువగా నువ్వు కలలోనే ఉంటే ఇట్స్ వెరీ డేంజరస్. నీకు ఎలాంటి సిచ్యువేషన్ కావాలో ఆ సిచ్యువేషన్ని రీకాల్ చేసుకో. ఆ సిచ్యువేషన్ని తలుచుకుని నువ్వు డ్రీమ్లో ఉన్నావు, డ్రీమ్లో మేల్కొనున్నావని ఇమాజిన్ చేసుకో. డిస్ట్రాక్ట్ అవ్వకు, జస్ట్ ట్రై టు ఫోకస్. టెన్షన్ అవ్వకు, జస్ట్ రిలాక్స్. అప్పుడే నీకు కావాల్సిన మెమరీస్ని డ్రీమ్లో రీకాల్ చేసుకోగలవు. మీరు మీ అమ్మాయి చాలా క్యూట్గా ఉన్నారు, అందుకే ఫొటోస్ తీస్తున్నాను.
సారీ. ఏయ్! ఏయ్! ఎవర్రా నువ్వు? ఏమైంది అర్జున్? ఎవడో ఒకడు సస్పీషియస్గా కనిపించాడు. నేను వాడిని చేసి చేసుకుంటూ వెళ్ళాను, బట్ వాడు సడన్గా డిసపియర్ అయ్యాడు. నువ్వు ముందు కంటే ఏవైనా డిఫరెంట్గా బిహేవ్ చేసావా? అవును. చిన్న చిన్న విషయం ఉంటే అదేం పెద్ద మ్యాటర్ కాదు అర్జున్. కానీ నువ్వు కోర్ మెమరీని చేంజ్ చేస్తే నీ ఒరిజినల్ వర్షన్ క్రాష్ అయిపోతుంది. నీ ఇమాజినేషన్స్ డ్రీమ్ని డామినేట్ చేస్తుంది. మనకి క్లూస్ కావాలంటే యూ హ్యావ్ టు లీవ్ థింగ్స్ వేర్ దే ఆర్. బట్ హీ వాజ్ కంప్లీట్ స్ట్రేంజర్. నా కోర్ మెమరీలో వాడు లేనే లేడు. నేను వాడిని చూస్తున్నప్పుడే వాడు చాలా కాన్షియస్ అయ్యాడు. అలాగా వాడు క్రాష్ అయ్యాడు. ఒక నిమిషం ఉండి వస్తాను. Does he look like him? అవును. It's him again. He does share dreaming. మిగతా పేషెంట్స్ డ్రీమ్స్లో కూడా తను అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాడు. హీఈస్ నాట్ హార్మ్ఫుల్, జస్ట్ ఇగ్నోర్ హిమ్. నువ్వు కలలో తన్ని చేస్ చేయనంత వరకు తను నీ కలని డిస్టర్బ్ చేయడు. జస్ట్ లైక్ అ సెకండ్ హ్యాండ్ ఇన్ యూర్ వాచ్, ట్రీట్ హిమ్ లైక్ అ రియాలిటీ చెక్. ఒకవేళ తను నీ కలలో కనిపిస్తున్నాడంటే నువ్వు లూసీ డ్రీమ్స్లో ఉన్నావని అర్థం. యు ఆర్ క్లియర్ అబౌట్ ఇట్, రైట్? ఆల్ రైట్, ఇంకొకసారి ట్రై చేస్తాను. మీకేం కావాలి సార్? ఈ పాప ఇక్కడికి రాలేదు సార్. వస్తే ఇన్ఫార్మ్ చేయండి. అలాగే సార్. థ్యాంక్ యూ మేడం. హలో, ఏమైనా తెలిసిందా? ఓకే, సాయంత్రం 6 కలుద్దాం. సార్, హా. ఈ కేసెస్ అని 5 సంవత్సరాల క్రితం రిపోర్ట్ చేసినవి సార్.
వాళ్ళందరూ పెద్ద పెద్ద బిజినెస్ టైకూన్స్ అండ్ పొలిటీషియన్స్ సార్. అంతేకాదు పెద్ద కంపెనీ వాళ్ళ సీఈఓ కొడుకులు కూడా ఉన్నారు. నాకెందుకో అర్జున్ మీద కోపంగా ఉన్న వాళ్ళు ఎవరో కిడ్నాపర్స్ ని హైర్ చేసి ఇది చేసిండొచ్చు. సిద్, సార్ ఆగండి. ఆద్య ఎక్కడుందో కనిపెట్టగలం. ఐఎమ్ షూర్ వీ కెన్ ఫైండ్ హర్ దిస్ టైమ్. వీ విల్ ఫైండ్ ఆద్య. సార్, ఏం చూశారు? బీయింగ్ ఏ పోలీస్ ఏమేమి చూడకూడదో అన్నీ చూశాను. ఎనీవే, ఆ చేతికేంటి? ఆద్యాని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిన వాడి చేతికి ఈ టాటూ ఉంది. ఐఎమ్ డామ్ షూర్ వీ కెన్ ఫైండ్ క్లూ దిస్ టైమ్. అర్జున్, నువ్వు చెప్పిన ప్రకారం ఆ గాయ్ విత్ టాటూ ఆన్ హిస్ హ్యాండ్ ఆద్యని కిడ్నాప్ చేశాడనుకుందాం. మీన్ వైల్ అదే టైంలో ఎవరో నీకు సెడెక్ట్ చేశారు. కానీ రిపోర్ట్స్ ప్రకారం ఆ నీడిల్ మీద ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ లేదు. విచ్ మీన్స్ నీకు సెడెక్ట్ చేసిన వాడు తప్పకుండా గ్లౌస్ వేసుకుని ఉంటాడు. Sid, this is the sketch. Thank you. ఓకే, లెట్స్ సర్చ్. ఏం తిన్నావు బంగారం? సారీ నాన్న ఇవాళ డిన్నర్కి వచ్చేస్తాను. డిన్నర్కి వచ్చేటప్పుడు నీకు కావాల్సింది కొనుక్కొస్తాను. నీకు నూడిల్స్ అంటే ఇష్టం కదా? ఓకే, నాన్న నీకు తర్వాత కాల్ చేస్తాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కూతురా సిద్? యూ షుడ్ గెట్ సమ్ స్లీప్.
పాపకి ఎంత వయసు? షీ హస్ టర్న్ 5. ఫొటోస్ చూశాను. షీ లుక్స్ ప్రెటీ. టిఫిన్ తెప్పిస్తాను, ఏం కావాలో చెప్పు. నో థ్యాంక్స్. ఇంట్లో చందు వెయిట్ చేస్తూ ఉంటుంది. ఐ నీడ్ టు గో. థ్యాంక్స్. అర్జున్ తీసుకో, మంచినీళ్ళు తాగు. చెప్పు బంగారం. అర్జున్, ఏదైనా క్లూ దొరికిందా? నిన్న రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఆ స్కెచ్తో చాలా చూసాం. ఏ క్లూసు దొరకలేదు. ఐఎమ్ నాట్ ష్యూర్. వేరే ఏదైనా దారుందో లేదో చూడాలి. అర్జున్, నీకు ఒక డిటెక్టివ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, నువ్వు వెళ్ళి ఒకసారి తన్ని కలవచ్చు కదా. ఒకప్పుడు నువ్వు తనకి చాలా సాయం చేసావు కదా. ఎందుకైనా మంచిది ఒక్కసారి తనతో మాట్లాడితే బాగుంటుందని అనిపిస్తోంది. సరే, నేను వెళ్ళి నీకు కాఫీ తెస్తాను. సార్, మీరు నాకు ఒక హెల్ప్ చేసి పెట్టాలి. ఓ, ఈ దొంగ నా కొడుకేనా మీ కూతుర్ని కిడ్నాప్ చేసింది? అవును సార్. పోలీసులు కూడా 3 నెలల నుంచి వెతుకుతున్నారు. పైగా ఒక్క క్లూ కూడా దొరకలేదు. అందుకనే మీ దగ్గరకు వచ్చాను. మీ ద్వారా ఏమైనా? చీఫ్, మీరు వాళ్ళ దగ్గర వెళ్ళకముందే నా దగ్గర వచ్చి ఉండాలి కదా. వాళ్ళు ఎప్పుడు ఇలాగే అన్ని అయిపోయిన తర్వాత వస్తారు, వేస్ట్ ఫెలోస్. ఈ పిక్చర్ మీకు సీసీటీవీ కెమెరా ఫుటేజ్ నుంచి దొరికిందా? లేదు సార్. కిడ్నాపర్స్ చాలా కేర్ఫుల్గా ప్లాన్ చేశారు. ఓ, అక్కడ ఏ ఒక్క సీసీటీవీ పనిచేయలేదు. ఓకే. నేను దీన్ని లూసీ డ్రీమ్స్ ప్రాజెక్ట్తో తీసుకొచ్చాను. ఓ, లూసీ డ్రీమ్సా? మన కొండాపూర్ పక్కన ఉందే ఆ పబ్బే కదా. సూపర్గా ఉంటుందంట, మన కుర్రాళ్ళు చెప్తారు. అందుకే ఏయ్ బాండు, రే బైల్వాన్, ఈ కోతి శేషులు చేస్తూ ఉంటారా లేదా ఇక్కడ వచ్చి నాకు హెల్ప్ చేస్తారా? అదే, పని చేయడానికి కాస్త ఇబ్బంది పడతారు అంతే. ఎన్నిసారి చెప్పాను నీకు హియరింగ్ మిషన్ పెట్టుకోమని? తీసుకురాలేదు సార్. ఏ బైల్వాన్, వస్తావా? లాగి ఒక టిఫినా? 109. 100 గ్రాముల డంబుల్స్ పెట్టుకుని ఏం బిల్డప్ రా నీది? Stop it and listen to what I say. బాగా అబ్జర్వ్ చేయండి. ఈ నా కొడుకు ఏ అండర్ గ్రౌండ్ లో ఉన్నా సరే వీడి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. అర్థమైందా? Yes, boss. సార్. డోంట్ వరీ చీఫ్, నా కుర్రాళ్ళంతా చూసుకుంటారు. సార్, ఆ? థ్యాంక్ యూ సార్. ప్లీజ్ చీఫ్, మీరు నాకు థ్యాంక్స్ గింగ్స్ అని చెప్పకూడదు. మనం ఒక ఫ్యామిలీ లాగా. అలా అయితే అతని దగ్గర మనం డబ్బులేమి అడగకూడదు, అంతే కదా? అంతే. చీఫ్, వీళ్ళు చూడ్డానికి మీకు కొంచెం కామెడియన్స్ లాగా కనిపించవచ్చు, కానీ యాక్చువల్లీ దే ఆర్ అవెంజర్స్. యా. 10 ఏళ్లుగా నా దగ్గర పనిచేస్తున్నారు. ఇలాంటి కేసులన్నీ చిటికేసే ముందు క్లోజ్ చేసేస్తారు. అంతేకాదు, నేను మీకు రుణపడి ఉన్నాను. ఆ రోజు మాత్రం మీరు లేకపోతే ఈ పాటికి నేను 1, 2, 3 అని ఊసలు లెక్క పెట్టేవాడిని. డోంట్ వరీ, ఈ కేసు పర్సనల్గా నేనే హ్యాండిల్ చేస్తాను.
థ్యాంక్ యూ సో మచ్. పర్లేదు చీఫ్. సారీ. మనకి క్లూస్ కావాలంటే వీ హ్యావ్ టు లీవ్ థింగ్స్ వేర్ దే ఆర్. సార్, నేను మీకు గుర్తున్నానా? మీరెవరో నాకు గుర్తు రాలేదు. 3 నెలల క్రితం నేను నా కూతురు. ఫేమస్ క్రైమ్ రిపోర్టరే కదా? అవును సార్, మీరు నాకు హెల్ప్ చేయాలి. ఏం చేయాలో చెప్పండి. హ? షిట్. డ్రీమ్లో వాడిని మీరు చూసారా? వాడు మీకేమైనా తెలుసా? సార్ చూశాను. ఆయన మొహం హ్యాడ్తో కవర్ అయి ఉంది. మొహం సరిగ్గా కనిపించలేదు. సార్ ఒక్క నిమిషం. ఆ రోజు అతను క్రెడిట్ కార్డ్ స్వైప్ చేశాడు. మా షాప్లో అతను క్రెడిట్ కార్డ్ యూజ్ చేశాడు. సార్, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ లభించాయి. ఓకే, చెక్ చేద్దాం. అన్ని క్రెడిట్ కార్డ్ కంపెనీస్ని కాంటాక్ట్ చేయండి. ఆర్ యూ సస్పిషియస్ అబౌట్ ఎనీవన్? సార్, అదే టైంలో 3 కార్డును స్వైప్ చేశారు. సునీల్, వికాస్ ఇంకా ధీరజ్. సర్చ్ దెమ్. ఎస్ సార్. స్క్రోల్ చేయి. ఎన్లార్జ్ చేయి. ఇప్పుడు దాన్ని ప్రెస్ చేయి. సిద్, దిస్ ఈస్ ద గై. గెట్ మోర్ డీటెయిల్స్.
సిద్, ఎస్ దిస్ ఇస్ ద గాయ్. ఆ టాటూ చూడండి. ఆ టాటూని ఎన్లార్జ్ చేయి. వీడే సిద్. ఈ టాటూ నేను ఆ రోజు చూశాను. ఐ థింక్ వీ షుడ్ గో అండ్ గెట్ హిమ్. గుడ్ జాబ్. కమ్ ఆన్ సిద్. సార్, దర్ ఇస్ అ ప్రాబ్లం. ఇతని కార్ యాక్సిడెంట్ అయింది. 2 నెలలుగా కోమాలోనే ఉన్నాడు. మళ్ళీ కాన్షియస్కి వస్తాడో లేదా తెలీదు. ఎన్ని రోజులు బతికి ఉంటాడని కూడా చెప్పలేం. ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ ఇన్స్టంట్ లాటరీ లాంటివి. ఇట్ గెట్స్ యువర్ హోప్స్ అప్. అఫ్ కోర్స్ స్క్రాచ్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇట్స్ టఫ్, రైట్? ఐమ్ ఫైన్. ఇట్స్ ఓకే, లెట్ ఇట్ అవుట్. నువ్వు నా కూతురు ఫోటో చూడలేదు కదా? తను అంటూ ఉండేది, నాన్న మీరంటే నాకు చాలా ఇష్టమని. ఐ లవ్ యూ నానా అనేది. కానీ ఈ ఒక చిన్న సెంటెన్స్ని తను ఒక్కసారి కూడా చెప్పలేదు. ఐ లవ్ యూ నానా. ఐ లవ్ యూ నానా. ఈ సెంటెన్స్ మొత్తం తను ఒక్క ఫ్లోలో చెప్పలేదు. వాట్స్ రాంగ్? ఏమైంది తనకి? తను పుట్టినప్పటి నుంచి తనకు ప్రాబ్లం ఉంది. ఇట్స్ హర్ హార్ట్. ఒకవేళ నేను తక్కువగా తాగి నా స్మోకింగ్ని క్విట్ చేసుంటే తను హెల్తీగా పుట్టేదేమో. డోంట్ బ్లేమ్ యువర్ సెల్ఫ్ సిద్. ఇందులో మీ తప్పేమీ లేదు. ఐఎమ్ షూర్ షీ విల్ గెట్ బెటర్. ఆఫ్ కోర్స్. ఆద్యాని తను ఎక్కడున్నా సరే మన త్వరలో వెతికి పట్టుకుందాం. డోంట్ బ్లేమ్ యువర్ సెల్ఫ్ మచ్. జస్ట్ హ్యాంగ్ ఆన్. థ్యాంక్ యూ. వీడే కదా, వీడిని అందరూ జాన్ అంటారు. ఈ దందాలో వాడు చాలా ఫేమస్. మేము వీడిని ఫాలో చేస్తూనే ఉన్నాం. వీడు మా దగ్గర నుంచి తప్పించుకోవడానికి నో ఛాన్స్. అంత జాగ్రత్తలో ఉన్నాం మేము. చూడండి, వీడు ఇప్పుడు ఈ జిమ్లో ఉన్నాడని తెలిసింది. సిద్, ఐ ఫౌండ్ హిమ్. నేను అక్కడికి వెళ్ళి మీకు లొకేషన్ షేర్ చేస్తాను. ప్లీజ్ సెండ్ యువర్ టీమ్. ఓకే, థ్యాంక్ యూ.
ఆద్య ఎక్కడ్రా? రండ్రా! గో! ఎక్కడ్రా ఆద్య? నాకు తెలియదు. చెప్పు. నాకు తెలియదు. మర్యాదగా చెప్పు. ఆద్య ఎక్కడా? చెప్తాను సార్. నాకేం తెలీదు. వికాసే పాపని చంపేశాడు. I must be dreaming. చాలా సెన్సిటివ్ కేస్, కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి. అర్జున్, సెట్. ఆద్య షుడ్ బి అలైవ్. వాడు అబద్ధం చెప్తున్నాడు. నా కూతురు చనిపోవడానికి అవకాశమే లేదు. ఐ విల్ ఫైండ్ హర్ ఇన్ మై ఓన్ వే. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి డీటెయిల్స్ పంపండి. Tell me it's not Adya. What's going on here? Seth, tell me it's not Adya. చెప్పేది విను. అది ఆద్య కాదు కదా? ఆద్య కాదు కదా? సేద్, ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ప్లీజ్ చెప్పండి.
పోస్ట్ మార్టం రిపోర్ట్ రెడీ చేయమని చెప్పండి. ఎస్ సార్. మంజుకి చెప్పి సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేయమని చెప్పండి. వీడు స్టేషన్ లోపలికి వచ్చిన దగ్గర నుంచి ఏమేం చేశాడో మొత్తం యాక్టివిటీస్ని నేను చూడాలి. ఓకే సార్. అలాగే నైట్ ఇన్ఛార్జ్ ఎవరో కనుక్కో నాకు చెప్పండి. ఓకే, ఐ విల్ గెట్ ఇట్ సార్. ఓకే, లెట్స్ గో.